హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం కర్ణాటకలోని బాదామికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో చోడటగడ్డ అనే ప్రసిద్ధ క్షేత్రం ఉంది. అదే శాకాంబరి దేవి, అలాగే బనశంకరి ఆలయం అని కూడా అంటారు. శాకాంబరి అని పేరు వింటేనే మీకు తెలుస్తుంది. మనకి ఫలాలు పుష్పాలను అంటే నేచర్కి సంబంధించిన దేవతగా ఇక్కడ అవతారమూర్తిగా వెలిసింది. ఇది పార్వతీదేవి అవతారంగా భావించబడే ఒక శక్తిపీఠం. 7వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఇక్కడ జాతరలు, ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ గుడి ముందర 10 ఎకరాల్లో ఉన్న కోనేరులో కూడా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ కోనేరులో నీరు లేదు, కానీ ఆ సమయంలో జనవరిలో కాబట్టి నీరు సమృద్ధిగా ఉంటుంది, ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ శాకాంబరి దేవి నేను చెప్పాను కదా, పార్వతీదేవి యొక్క ముఖ్య అవతారం. ఈమె ప్రకృతికి, వృక్ష సంపదకు, ఆహారానికి దేవతగా పూజింపబడుతోంది. అంటే ఒక్కొక్కడు ఈ ప్రదేశంలో కరువు కాటకాలు విలయతాండవం చేసినప్పుడు భక్తులను కరుణించి శాకాంబరి దేవి రూపంలో ఇక్కడ అవతరించి ఇక్కడ దేశాన్ని సుభిక్షంగా చేసింది అని నమ్ముతారు. అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి మాసంలో ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు సింహవాహనంపై కూర్చుని 8 చేతులతో కూరగాయలు, ఫలాలు పట్టుకున్నట్టుగా మనకు దర్శనమిస్తారు. ఆలయం ముందు నేను చెప్పా కదా, చాలా పెద్ద పుష్కరణ ఉంది. దీన్ని హరిద్ర తీర్థం అని కూడా పిలుస్తారు. కారిడార్లు ఎంత పెద్దగా ఉంటాయంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఒకసారి నడిచామంటే మనం నిజంగా టైం మిషన్లోకి వెళ్ళిపోయి ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను కొంతవరకు నడిచాను. ఏదైనా మార్నింగ్ వెళ్ళాలండి, ఎవ్వరూ ఉండరు. ఈవినింగ్ అంటే రష్ ఉంటుంది. ఎలా అన్న ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 6:30 ఉంటే ఇక్కడ గేట్లే ఉండవు. ఈ పుష్కరిణి చుట్టూ తిరగడానికి చాలా అద్భుతమైన వాతావరణం. వెరీ గుడ్ ఫీలింగ్. నాకు మటుకు చాలా అద్భుతం అనిపించింది. స్థానికులు ఈ ఆలయ దేవతను బాలవ్య, వరదవ్య, సుంకవ్య, శిరవంతి, చౌడమ్మ మరియు వనదుర్గ అని కూడా పిలుస్తారు. బనశంకరి యోధురాలు దేవత యొక్క 6వ అవతారం అని కూడా చెప్తారు. చరిత్రకారులు అసలు ఆలయం క్రీస్తు 7వ శతాబ్దం నాటిదని, కళ్యాణి చాళుక్యుల కాలం నుండి క్రీస్తు 630లో జగదేక మల్ల 1 దేవతను ప్రతిష్ఠించారని శిలాశాసనాల ప్రకారం మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న పునరుద్ధరింపబడిన ఆలయం 1750లో మరాఠా అధిపతి పరశురామ్ అగలే నిర్మించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద దీపస్తంభాలు కనిపిస్తాయి. వీటి నిర్మాణం ఒక శాసనం ప్రకారం యోధుడు కేతిమయ్యకు ఆపాదించబడింది. చెరువు ఒడ్డున చూస్తే మనకి ఒక టవర్ కూడా కనిపిస్తుంది. చాలా అసాధారణ ఎత్తులో మనకు కనిపిస్తుంది. దీన్ని వాచ్ టవర్ అంటారు. ఇది హిందూ మరియు ఇస్లామిక్ శైలిలో విజయనగర మిశ్రమాన్ని కల్పించేలా మనకు కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ వారు అంటే స్థానికులు విక్టరీ టవర్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జరిగే ఉత్సవాలకు చాలా అద్భుతంగా జరుగుతాయి. 108 రకాల ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాలను, అంటే ఇక్కడ స్థానిక భాషలో దాన్ని బాజీ అని పిలుస్తారు, ఎంతో భక్తితో దేవతకు సమర్పిస్తారు. ఎవరి నమ్మకాలు వారివి. ముఖ్యంగా ఇక్కడ నేను తెలుసుకున్నది ఏమిటంటే, తెప్పోత్సవ పండుగ నాడు తల్లిదండ్రులు తమ పిల్లలకు శుభాన్ని కోరుతూ, అంటే కొత్తగా జన్మించిన నవజాత శిశువులను చెరువు చుట్టూ తీసుకెళ్ళటానికి అరటి కాండాలతో చేసిన పడవలు ఉపయోగిస్తారు. అదేమిటో మరి నేను చూడటానికి కుదరలేదు. ఈసారి వీలైతే జనవరిలో వెళ్ళి ఇది ఎంతవరకు ఇప్పటిదాకా జరుగుతోంది అని విశ్లేషించి మీకు చెప్తాను. మీరు బాదామి, అదే ఐహోల్, పట్టడక్కాల్, బాదామి గుహలు చూడటానికి వెళ్ళినప్పుడు ఈ బనశంకరి దేవాలయం కూడా చూడండి. మంచి అనుభూతిని పొందండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.